హాయ్ అండి. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? గుడ్ మేడం. ఎలా అనిపిస్తుంది ఈ మూవీ? గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఇది ఫస్ట్ నా మూవీది. అండ్ అంటే హీరోయిన్తో సమానంగా మీకు క్యారెక్టర్ ఇచ్చారు కదా, అంటే మామూలుగా హీరోయిన్ హైప్ చేస్తారు ఏ మూవీలో అయినా సరే, హీరోయిన్ కూడా సబ్జెక్ట్ హీరోతో సమానంగా హీరోయిన్ ఇచ్చిందండి, హీరోయిన్తో సమానంగా హీరో కాదు. ఇప్పుడే కదా శ్రీ పక్షపాతి అన్నారు. అలా చెప్పినప్పుడు మీకేం అనిపించలేదా? అలాగే అనిపించలేదు, అంటే కంటెంట్ బేస్ స్టోరీ వైజ్ అలా ఉంది కాబట్టి సో తనకు కూడా ఎంత ఇంపార్టెన్స్ ఉందో మాకు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. అంటే హీరోకి మామూలుగా సినిమాలో హీరోని తీసుకొచ్చినప్పుడు నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని ప్రతి హీరో అనుకుంటారు. సో మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు దీంట్లో మ్యాక్సిమం హీరోయిన్తో పోటీ పడాల్సింది హీరో అన్నట్టుగా తీశారు. అవును. సో అది విన్నప్పుడు మీకేమనిపించింది? నాకు సర్ప్రైజ్గా అనిపించిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మాతో పాటు పోటీగా అమ్మాయి వస్తుందంటే ఎవరికైనా సర్ప్రైజ్ ఉంటుంది. అది కొంచెం కొత్తగా వెళ్తున్నాము, అందరిలాగా కాకుండా కొంచెం కొత్త పాయింట్తో వెళ్తున్నాం అన్నట్టుగా అని ఫీల్ అవుతాం కదా. సో ఫస్ట్ టైం నాకు ఆ ఫీల్ అయితే వచ్చింది. హీరోయిన్తో ఎలా మీ బాండింగ్ ఎలా అనిపించేది? గుడ్ అండి. యాక్చువల్గా సార్ డైరెక్షన్లో ఏంటంటే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తే మేము ఆన్ సెట్ ఆఫ్ స్క్రీను ఆ మూడ్లో ఉంటాము. అది బయటికి రావాలంటే మళ్ళీ ఆ క్యారెక్టర్ మళ్ళీ పోర్ట్రేట్ చేయలేము, మళ్ళీ కంప్లీట్గా ఆ ఫోకస్లోనే ఉండాలి. అంటే ఒకసారి బయట వచ్చినప్పుడు అంటే మళ్ళీ అది ప్లే చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో అంటే ఆయన డైరెక్షన్ అలా ఉంటుంది కంప్లీట్గా. ఆయన ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే ఉంటారు మీతో సీరియస్గా అంటే చాలా కామ్గా ఉంటారు, చాలా మంచిగా కామ్గా చెప్తారు ఏదైనా. అంటే హీరోయిన్తో కానీ మీకు సెట్లో కానీ ఏదైనా ఒక మోస్ట్ మంచి మూమెంట్ ఏదైనా చెప్పగలుగుతారా? మంచి మూమెంట్ అంటే లేదండి, టేక్స్ దగ్గర కొంచెం చిన్నగా స్టార్ట్ అయింది. ఇంకా గొడవ అంటే ఇంకా సార్కి ఇక ఉంటుంది కదా, టేక్స్ మెనీ టేక్స్ ఓకే అయితే ఒకసారి అవ్వవు కదా, అప్పుడు చిన్నగా బ్యాక్ సైడ్ జోక్స్ పడుతూనే ఉంటాయి. ఇది మీ డెబ్యూ అని అంటున్నారు? అంటే సెకండ్ డెబ్యూ. సో ఈ ఓరియంటెడ్ తీసినప్పుడు ఇది ఒక థ్రిల్లర్ అని మేము అనుకోవచ్చా? ఇప్పుడు సార్ చెప్పారు కదా యాక్షన్ థ్రిల్లర్ అండి. యాక్షన్ థ్రిల్లర్ అంటున్నారు, అది కావాలి ఇంకేదో మెసేజ్ ఓరియంటెడ్ ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారు? ఉంటుంది, పక్కా ఉంటుంది. ఏ టైప్? అది రేపు February 6th మీరే చూస్తారు. మాత్రం రిలీజ్ చేయాలనుకోవటం లేదా? లేదండి, అంటే సబ్జెక్ట్ కూడా అలానే ఉంది. కొంచెం అమ్మాయి గురించి ఏం మాట్లాడినా కంప్లీట్గా స్టోరీ ఓపెన్ అయిపోతుంది. సో దట్స్ వై ఐఎమ్ నాట్ రివీలింగ్. ఈ మూవీలో మీకు ఏదైనా టఫ్ అనిపించే ఏదైనా క్యారెక్టర్ పరంగా కానీ షూటింగ్లో కానీ ఏదైనా అనిపించిందా? అంటే నా క్యారెక్టర్ రమణ క్యారెక్టరే చాలా టెరిఫిక్గా ఉంటుంది, చాలా ఆడియన్స్ చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. ఒక సిచ్యువేషన్ వస్తుంది కదా, ఈ సీన్ నేను చేయలేనబ్బా, క్లైమాక్స్ సీన్ ఫైట్స్ దగ్గర అక్కడ చెప్పారా నాకు వద్దు నేను చేయనేసే పక్కన వెళ్ళిపోవడం? మాస్టర్ చాలా కంఫర్ట్గా చేయించారు. అందరూ కంఫర్ట్ అని అంటున్నారు, మళ్ళీ ఇబ్బంది అని అంటున్నారు. ఇబ్బంది అంటే ఇంకా మేము అంతా చేసినా వీళ్ళు ఉంటుంది కదా మేడం, సరే కొత్త మాస్టర్ కూడా కొత్త అయినా మేము కొత్త వాళ్ళమే కాబట్టి మేము కొంచెం సపోర్ట్గా చేసాము సార్. ఫైట్స్ ఎలా ఉన్నాయి? బాగా నలిపారా? ఇంకా మీరు క్లైమాక్స్కి వచ్చేసరికి గూస్ బంప్స్ ఒక్కొక్కరికి. హీరోయిన్స్ కూడా అంటే సారే కదా అన్నిటికీ ఐ మీన్ ఫైట్ మాస్టర్ అమ్మాయికి కూడా. సో మీరు ఈ మూవీ పరంగా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఈ ఉన్న రోజుల్లో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా రీచ్ అవుతుందని నా నమ్మకం. సో మాది కూడా ఒక మంచి కంటెంట్తో వస్తున్నామని నేను స్ట్రాంగ్గా అయితే చెప్తాను. హీరోయిన్ గురించి ఏమైనా చెప్తారా? హీరోయిన్తో నేను ఇప్పుడు ఏం చెప్పలేనండి. బాండింగ్ గురించి చెప్పండి. నార్మల్ బాండింగ్ అదేం లేదు, నార్మల్గానే క్యాజువల్గానే ఉంటాం, అంతేం లేదు. అంటే జస్ట్ వచ్చారు, షూట్ చేశారు, వెళ్ళిపోయారు, ఇంకేం ఫ్రెండ్లీనెస్ ఏమి ఉంటుంది కదండి, ఉంటుంది కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది నార్మల్. ఓకే, ఎక్కువ సీరియస్గా ఉంటారు సెట్లో అంతేనా? అంటే ఒకసారి సెట్లోకి ఎంటర్ అయితే ఇక ఆ క్యారెక్టర్ కనిపించాలి, ఇంకా వేరేది ఏం కనిపించకూడదు. ఓకే, అలా ఉంటుంది.